సార్ నేను ఉంటున్న ఫ్లాట్కి 30K రెంట్ పే చేస్తున్నా, దానిలో నుంచి ఏమైనా టీడీఎస్ డిడక్ట్ చేయాలా? నాట్ రిక్వైర్డ్ అండి. అంటే మీరు ఉంటున్న హౌస్ రెసిడెన్షియల్ యూసేజ్ అయినప్పుడు రెంట్ కానీ 50,000 దాటితేనే టీడీఎస్ అనేది వస్తుంది. 30,000 అయినప్పుడు టీడీఎస్ ఏం చేయక్కర్లేదు. రెంట్ 50,000 దాటితే 2% టీడీఎస్ చేసి దాన్ని గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది. మా ఓనర్ యుఎస్లో ఉంటారు, అప్పుడు కూడా సేమ్ రూలా? లేదండి, ఒకవేళ మీ ల్యాండ్ లార్డ్ కానీ ఎన్ఆర్ఐ అయితే దట్ ఈస్ ఎ డిఫరెంట్ రూల్. అంటే ఏమైందంటే 50,000 అని కాదు, ఎంత అమౌంట్ పే చేస్తున్నా, ఈవెన్ 10,000 రెంట్ పే చేస్తున్నా సరే టీడీఎస్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఎంత టీడీఎస్ అంటే ఇట్ ఈస్ హయ్యర్ రేట్, అంటే 30% టీడీఎస్ చేయాల్సి వస్తుంది. అవునా? అయితే ఇప్పుడు నేను ఎంత టీడీఎస్ చేయాలి? అంటే 30,000 ఇంటూ 30%, ఇట్ విల్ బి లైక్ 9,000 ప్లస్ వస్తుంది. ఇఫ్ ఐ డోంట్ పే ద టీడీఎస్, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్? ఏముందండి, సింపుల్ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తాయి, యూ విల్ హ్యావ్ సో మెనీ పెనాల్టీస్. నేను న్యూ ట్యాక్స్ స్కీమ్ ఆప్ చేసుకొని రెంట్ క్లెయిమ్ ఎక్కడ చేయకపోతే డిపార్ట్మెంట్కి తెలియదు కదా, టీడీఎస్ చేయకపోతే ఏమైపోద్ది? గవర్నమెంట్ చాలా స్మార్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ల్యాండ్ లార్డ్ తన ఐటీ రిటర్న్లో ఈ రెంటల్ ఇన్కమ్ చూపిస్తూ టెనెంట్ డీటెయిల్స్ దగ్గర మీ పాన్ ఇచ్చినా సరే గవర్నమెంట్కి తెలిసిపోతుంది. సో డోంట్ డూ సచ్ థింగ్స్.